ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। नमस्कारः। श्री धर्मशास्त्राय वेलवेल मुरुगन हरों हर सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. మొత్తానికి జటాయు యొక్క జలతర్పణాలు మనం అనుకున్నాగా భీష్మాష్టమి రోజున తర్పణాలు చేయాలి భీష్ముల వారికని. అలా తర్పణాలు ఉన్నాయి, తిలోదకాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తిలోదకాలు చేయకూడదు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తిలోదకాలు చేయకూడదు. అంటే తెలుసు కదా, తిలలు అంటే ఏంటి? బ్లాక్ తిల్లలు తీసుకొని నీళ్లతో ఇలా వదులుతారు. కుడివైపు వదిలితే అది పితృకార్యాలకు సంబంధం. అర్థమైందా? అందుకని మనం ఇలా వదులుతాం, సర్వం శ్రీ గురుపాదారవిందార్పణమస్తు అని ఇలా వదులుతాం. అలా జల తర్పణాలు వేరు. తర్పణాలు అందరు ఇవ్వచ్చు. ఉదకాలు తిలోదకాలు మాత్రం తల్లిదండ్రుల వాళ్ళు ఇవ్వకూడదు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇవ్వచ్చు తిలోదకాలు. అలా జల తర్పణాలు చేశారు రాముల వారు. రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అరణ్యాల పేర్లు చూడండి. దండకారణ్యం దట్టమైన అడవులు, సూర్యకాంతి భూమికి తగలకుండా ఉన్నంత చీకటి ఉంటుంది. డే టైంలో సూర్యకాంతి భూమి మీద పడదు, అంత దారుణమైన దట్టమైన చెట్లు అవి. అవి ఎటున్నాయి? మన ఇటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఇటువైపు కిందికి కేరళ, కర్ణాటక, ఇదంతా చిక్కటి అడవులు అంటారు. అంటే చీకటి బాగా ఉంటుంది అక్కడ డే టైంలో కూడా, అడవుల మధ్యలో. సరే, అక్కడి నుంచి క్రౌంచ పక్షులు ఉండే క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరాకారుడైన ఒక రాక్షసుడిని చూశారు. వారికి అక్కడ ఒక రాక్షసుడు కనబడ్డారు. ఎక్కడ? క్రౌంచారణ్యంలో. అతని తల చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఇంగ్లీష్ సినిమాలో అన్నీ ఇక్కడి నుంచి కాపీ కొట్టినవే. ఎందుకంటే రామాయణం పుట్టిన టైంకి వీళ్ళెవరు లేరు కదా. రామాయణం పుట్టిన టైంకి వీళ్ళెవరు లేరు. సో మన ఇంగ్లీష్ సినిమాలో చూస్తున్న దయ్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే రామాయణం నుంచి, మహాభారతం నుంచి వచ్చినవే. ఈ దయ్యం రాక్షసుడు ఎలా ఉన్నాడు చూడండి. అతని తల మెడ కనబడటం లేదు. తల లేదు, మెడ లేదు. ఎవడైనా మాట్లాడాలంటే తల కనబడతాయి కదా మాట్లాడేది. తల లేనివాడితో ఏం మాట్లాడతాం? మనం ఎత్తుక్కుంటాం ఎక్కడున్నాడు ఈ జీవుడు అని. అవునా కదా? తల మెడ లేవు. కడుపు భాగంలో ముఖం ఉంది. టార్సో నీకు ఇది తల లేదు. ఈ చెస్ట్ ఇక్కడే ఉందో కడుపు భాగం, ఇక్కడ ముఖం ఉంది. ఆయన ముఖమే చెస్ట్, పొట్ట అంత కలిపి ఆయన మొహం అన్నమాట. అంటే ఒక రౌండ్ సర్కిల్ ఉంది అంతే, దానికి తల లేదు. అదే కోడిగుడ్డును అడ్డంగా పడుకోబెడితే ఎలా ఉంటుంది అలా. రొమ్ము మీద ఒక కన్ను ఉంది. అలాంటి కోడిగుడ్డు సైజులో అలా పడుకున్న కోడిగుడ్డు మీద ఒక కన్ను ఉంది. ఒక కన్ను ఉందండి మధ్యలో సెంటర్లో. చూడండి ఎట్లాంటి రాక్షసులు ఉన్నారో. యోజనం పొడవు వ్యాపించిన చేతులు మాత్రం పొట్లకాయలాగా దూరంగా. పొట్లకాయ తెలుసు మీకు చాలామందికి, స్నేక్ గార్డ్ అంటారు. ఇలా పొడవుగా చేతులు ఉన్నాయంట. కాళ్ళు లేవు. ఆయన ఏం చేస్తాడు? ఆ చేతుల సాయంతో నడుస్తాడు. ఇట్ట నడుస్తాడు. ఈ బాడీ నీడ్స్కి వెళ్తాడో ఏమో తెలియదు. ఆయన ఏం చేస్తాడు? ఇలా చేతులు పెట్టుకొని ఆ సర్కంఫరెన్స్ అంటే తెలుసు కదా, సర్కిల్కి ఇలా బార్డర్ లేని సర్కంఫరెన్స్ ఇలా పెట్టుకొని కూర్చుంటాడు. ఎప్పుడు ఇలా పెట్టుకొని కూర్చుంటాడు. ఇలా మూస్తే రారు కదా, ఇలా పెట్టుకొని కూర్చుంటాడు. దాని లోపల రాగా మూసేసి పట్టుకొని తింటాడు. అదే ఆయన పని. సరేనా? నోరు గురించి ఇంకా చెప్పలే. ఆ కన్ను కిందనే నోరు తినాలిగా. సరే, ఆ చేతులలో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. ఆ కన్ను కింద ఒక నోరు ఉంది వాడికి. అంటే హృదయంలో కన్ను, కింద పొట్టలో నోరు. హాయ్ అబ్బా వేసుకోగా పొట్టలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి గుండెలోకి పోయి గొంతు పట్టుకొని నీళ్ళు తాగి బలంతా అని దించే అంత కష్టం లేదు. తోసేయడమే గ్రైండర్లోకి హాయిగా డోర్ ఓపెన్ చేసి. మనకి ఏం వాషింగ్ మిషన్? ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్ అంటారు దీన్ని. మూత తీయడం, తోయడం, మళ్ళీ మూత తీసేసేయడం.
అతని పేరు కబంధుడు. ఆ రాక్షసుడి పేరు కబంధుడు. తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులు అమాంతంగా 2 చేతులతో పట్టుకున్నాడు. రాముల వారు తెలియదుగా, అడవుల లోపలికి ఉన్నాయి చేతులు ఇట్లా, ఎవరికి తెలుసు అంత పెద్ద చేతులు. రాముల వారు మామూలుగా వస్తున్నారు, ఆయన సర్కంఫరెన్స్లోకి వచ్చేసారు, టక్కమని పట్టేసుకున్నాడు. ఎవరిని? రామలక్ష్మణుల్ని. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరం కాదు. వాడికి ఓ వరం ఉంది, వాడి చేతిలో ఎవరు పట్టినా వాడి శక్తి లాంటిదంటే ఎవరు విడిపించుకోలేరు ఆ చేతుల్లోంచి. ఆ చేతులు తరగాల్సిందే కానీ ఆ చేతులు మాత్రం ఇలా విడవవు. అందుకే కబంధహస్తుడు అంటారు. కబంధహస్తుడు అంటే వాడి గ్రిప్పుని మనం చెప్తాం చూసారా, అది ఏం గ్రిప్పురా నువ్వు పట్టుకుంటే వదిలట్లేదు, ఉడుము పట్టు అంటారు. ఉడుము తెలుసా మీకు? లిజర్డ్ పెద్దది ఉడుము, రాక్షసి బలి టైప్లోనే ఉంటుంది ఉడుము. ఆ పెద్ద అప్పట్లో రాజులు ఏం చేసేవాళ్ళంట, యుద్ధానికి శత్రువులు వస్తారు కదా, శత్రువులు కొంచెం సినిమాలు ఈ మధ్య తీశారు, అవి సినిమాల్లో తీస్తున్నారు, అవన్నీ చదివి ఇగో ఇట్లాంటివి. ఆ ఉడుముని ఏం చేస్తారంట, దానికి ముక్కుకి తేనె ఏదో రాస్తారు, ముక్కుకి తేనె రాస్తారు, రాసి ఆ గోడ దగ్గర వదులుతారు. ఈ పైనకి ఎక్కాల్సిన గోడ అది ఏం చేస్తుందంట, ఆ తేనె వాసన వస్తుంది, పైన ఉందనుకుంటుందంట పాపం. అది ఇలా పెట్టి ఉడుముని అక్కడ తీసుకెళ్ళి ఇలా పెట్టి ముక్కు దగ్గర తేనె రాస్తారు. వాసన ఎక్కడి నుంచి వస్తుంది, తేనె ఇక్కడి నుంచి వస్తుంది. ఉడిమేమనుకుంటుందంటే తేనె పైన ఉంది అనుకొని ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి గోడలు? ఇలాంటి గోడలు ఎక్కుతుంది. అది కూడా ఎలాంటి ప్రకారాలు, అప్పుడున్న ఆ ఫీట్లో మనకి ఇప్పుడు హైటెక్ సిటీలో అక్కడ ఇక్కడ చూస్తున్న బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, అలా ఉండేవి కోటలు. అప్పుడు ఉడుము అది ఎక్కేది అలా గ్రిప్పుతోని, ఉడుము పట్టు అంటారు. అది ఒక్కసారి పట్టిందంటే ఇక వదలదు, ఇక అది అంత గట్టిగా పట్టుకొని ఎక్కుతుంది అది 4 కాళ్ళతో. ఈ సైనికులు ఏం చేస్తారంటే దాని మెడకి తాడు వేసి ఇలా పట్టుకొని యాలాడుతూ ఉంటారు, ఆ ఉడుము పైకి ఎక్కిస్తుంది. అలా ఎన్నో ఉడుములు తెచ్చి శత్రు రాజ్యాల మీద ఇలా దండెత్తేవాడు. చూడండి తెలుగులో మనిషి చాలా తెలివైనవాడు, అతి తెలివి కూడా ఉంది, డేంజర్. అర్థమైందా? అలా ఉడుముల్ని వాడేవారు. చూడండి ముక్కు తేనె రాస్తుంది, పాపం వెళ్తూ ఉంటుంది అట్లే ఎక్కి పైనుంది తేను తిందామని. అతి తెలివి. ముక్కు ఇక్కడి నుంచి వాసన వస్తుంది దానికి అనుకుంటే తెలిసిపోయేది. మనం అంటామే అవి అలా అలా చెయ్యి. చిన్నప్పుడు అందరూ అలానే చేస్తారు, స్వాహ. ఎవడికి తెలుసు చిన్నప్పుడు ఏది లోపలికి వెళ్ళొచ్చు ఏది వెళ్ళకూడదని? అంతా స్వాహానే. కింద గోల చేసేది, అది రాసుకునేది, ఏదో మేకప్ వేసుకున్నట్టు. మీరు మరీ చిన్నగా ఉన్నప్పుడు నేను అనేది పెద్ద గడతలే ఎక్కారు నాలాగా. కబంధహస్తాలు అన్న జాతీయం పుట్టుకొచ్చిందంటే వాడి చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం కష్టం. అలాంటి కబంధుడు వాడు. అర్థమైందా? కబంధుడు రామలక్ష్మణులు భక్షించడానికి నోరు తెరిచాడు. ఇక్కడుందిగా పొట్టలో, నేను ఇలా చెప్పకూడదు, ఇక ఇలా చెప్పాలి మీకు అర్థం కావాలంటే. నోరు తెరిచాడు, ఇలా లోపల పోతున్నాయి, చేతులు వెళ్ళబోతున్నాయి. నాకు బ్రేక్ ఇచ్చావా? అన్నదమ్ములు ఇద్దరు తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలు నరికి వేశారు. విశ్వామిత్రుడు గురువు, అదే గురువు. రక్ష శ్రీరామ రక్ష జగద్గురు రక్ష, శ్రీ గురు రక్ష అంటారు. గురువు గారు ఇచ్చిన రక్ష ఎవరివ్వరు. విశ్వామిత్రుడు ఎప్పుడో రాముల వారికి ఖడ్గాలు ఇచ్చారు, రాముడికి లక్ష్మణుడికి. అమ్మా ఏనన్నా తంతు, నువ్వు కూడా తన్ను. ఎవరికి ఏ లాంగ్వేజ్ అర్థమైతే అలానే చెప్తే అర్థమవుతుంది. దూరం జరగాలి కదా, అది కూడా రామాయణ మధ్యలో ఆపి తన్నకూడదు అవి చెప్పాలా? మీరే దూరం జరిగిపోవాలి. అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. అర్థమైందా? సరే తన్నేవు ఉట్టిగా అన్నా, అలా కాదు, మన ఆ ధర్మానికి చెందిన వాళ్ళం కదా, కొట్టే ధర్మం కాదు కదా మంది, కొట్టొద్దని చెప్పే ధర్మం. అలా అని చెప్ప చూపించి ఇక్కడ కొట్టమని కాదు. అలా దిక్కుమాల సిద్ధాంతాలు మనకు లేవు. అలా కొట్టించుకొని మనం ఇటు తయారయ్యాం, అందరికీ బానిసలం అయిపోయాం. చెప్పాలా, ఫస్ట్ టైం చెప్పు, సెకండ్ టైం చెప్పు, థర్డ్ టైం మాత్రం వాడు అలానే వింటాడు అనుకొని వాడికి అదే భాషలో చెప్పాలి, వాడు చెప్పిన భాషలో. వీడని కాదు, జనరల్ వాడు తమ్ముళ్ళు ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయి. అన్నదమ్ములు ఇద్దరు తమ ఖడ్గాలతో అనాయాసంగా, వాడు చూడండి రామలక్ష్మణుడు చాలా ఈజీగా క్యారెట్ సొరకాయ తోసేసినట్టు చేతులు కోసేశారు, వాడివి 2 తరిగేశారు. ఆ ఖడ్గం ఎవరిచ్చారు? విశ్వామిత్రుల వారు ఇచ్చారు. ఆయనకు తెలియదా ముందు ఏం అవసరం అవుతుందో? ఇక్కడ కూర్చుని గురుగారికి తెలియదా మీకు ముందు ఏం అవసరం అవుతాయి, అందుకే చెప్తున్నారేమో తెలియదు కదా అంటే ఏం కాదు, చెప్పిస్తున్నారు కదా. అలా మన ఫ్యూచర్లో ఏమనికి వస్తాయో మనకు తెలియదు, అందుకని అన్నీ నేర్చుకొని ఉండాలి. సరే, కబంధుడు కుప్పకూలాడు. ఆయన శక్తే, ఆయన యొక్క చేతులు జటాయుకి రెక్కల శక్తితో కుప్పకూలిపోయాడో, మనకు కూడా ఒక్కొక్కటి ఉంటుంది. మనకి మన మనసు మీద దెబ్బ కొట్టారనుకోండి, అవుట్. ఒక దేవదాసు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు మనసు మీద దెబ్బ తగిలితే. ఫ్లాప్ మోడల్స్ అంటారు. అంటే వాళ్ళని ఫ్లాప్ అనట్లేదు, మళ్ళీ వాళ్ళని అసోసియేషన్ ఉందనుకో, దేవదాసు అసోసియేషన్, వాళ్ళు నా మీద లేని పొందుకోవడం వస్తారు. ఇవాళ రేపు అన్ని దిక్కుమాల అసోసియేషన్లు ఉంటాయి,
అన్నిటికీ ఉన్నాయి. బల్లికి ఉంది, కుక్కకు ఉంది, పిల్లికి ఉంది, కోడికి ఉంది, కప్పకు ఉంది, అన్నిటికీ ఉన్నాయి అసోసియేషన్. ఖాళీగా ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు. అంతేగాని ఆత్మ సాధన అసోసియేషన్ ఉందా ఎక్కడన్నా? లేదు. ఎందుకు? చాలా కష్టం. డిస్టర్బ్ అయితే దూరం వేసేయమ్మా, వెనకాలకి వేసేసేయి. మీరు వెనకాలకి వెళ్ళిపోండి, మీ ఇద్దరు వెనకాలకి వెళ్ళండి, ఎందుకంటే రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది. వెనకే జరగండి, వెనకే జరగండి అన్న, జరగండి. వాళ్ళ ముందుకేయండి. సరే, అలా ప్రతి దిక్కుమాల అసోసియేషన్ ఉంది. కానీ ఒక ఆత్మ సాధన, జీవుని ఉద్ధరించేది, మనిషికి హెల్ప్ చేసుకునేది అలాంటివి ఏం లేవు. మనిషికి అంటే వాళ్ళు రేపు దానిలో కూడా ఫండింగ్ బాగా వస్తుంది, కమర్షియల్ ఆస్పెక్ట్. అలా చేస్తున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు అప్పట్లో చేసిన వాళ్ళని కూడా మనం తప్పు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉట్టికి చేసింది సేవ, కన్వర్ట్ చేసి చేసింది సేవ అని చెప్తారు కొంతమంది పేర్లు చెప్పి. అలా ఉన్నారు, తెలీదు. మానవ సేవ మాధవ సేవ అన్నారు. దాన్ని ఇక్కడ మాధవ సేవ అంటే అర్థం ఏంటంటే మనిషికి సేవ చేయొద్దని కాదు, ఊరికే మనిషికే సేవ చేసి దేవుడు సేవ చేసినట్టు ఫీల్ అవ్వమని కూడా కాదు. మానవ సేవ మాధవ సేవ అంటే నిజంగా కష్టంలో ఉన్నవాడికి సేవ చేయమని. అంతేగాని అంతా గుండ్రాయిలాగా మంచిగా వెల్సెటిల్ వాడి చూసి సేవ అని చెప్పి కాళ్ళొత్తితే ఏమొస్తుంది? నేను మనం చెప్పుకున్నామే, అన్నప్రసాదం పెడితే లేని వాడికి ఫస్ట్ పెట్టండి రా అని. అది మానవ సేవ మాధవ సేవ. అలానే మానవ సేవ మాధవ సేవ అంటే ఆత్మసాధన చేసుకోరా నాయనా అని, ఆత్మసాధన చెయ్యమని అర్థం. మానవుడిగా పుట్టావు, అర్థమైందా? మాధవ సేవ చెయ్యరా అని చెప్తున్నారు అక్కడ. మనం ఏమైంది? ఇది ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అంటే మనుషులకి బాగా ఉన్న వాళ్ళకి ఎక్కువ సేవ చేస్తున్నాం. ఎందుకు ఉన్నవాళ్ళకి సేవ చేస్తారు? వాడి దగ్గర నుంచి ఏదో ఆశిస్తాంగా. చేతికి ఏదో రోజు ఉంగరం వేయడా, చేతికి ఏదో ఒకటి బ్రేస్లెట్ వేయడం బంగారంది, మెడలో ఒక చైన్ వేయకపోతాడా అని ఇవాళ అనుకోకూడదు. కొంతమంది గురువులు కూడా ఎక్కువ అటువైపే మొగ్గు చూపుతున్నారు. అది చెప్పలేము. పాపం ధర్మం నిలబెట్టడం కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు పాపం గురువులు. అందరిని అనట్లే, నిజంగా కష్టపడే వాళ్ళు పాపం పడుతున్నారు గురువులు. అందుకే కదా మన అందరం కలిసి గురువుకి సేవ చేస్తున్నట్టుగానే వారిలో ఉన్న కష్టం కొంచెమన్నా 0.001% తీసుకుందామని అందరిని అనట్లే. కొంతమంది అలా అనిపిస్తారు మనకి. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణులు గురించి తెలుసుకున్నాడు. వెంటనే ఎవరు మీరు, ఇంత శక్తిమంతులు ఏంటి అవన్నీ కనుక్కున్నారు. తన గురించి చెప్పుకున్నాడు. నేనేంటి అదంతా చెప్పాడు. ఎవరు? కబంధుడు. శాప కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించింది అన్నాడు. చూడండి, శాపం వల్ల వికృత రూపాలు వస్తున్నాయి. శాపం ఎవరిస్తారు? ధర్మంగా ఉన్నవాడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? అధర్మంగా ఉన్నవాడికి ఇస్తాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? అధర్మంగా ఉండద్దు, పాపపు పనులు చేయకూడదు. ఈ రెండు డేంజరే. వీళ్ళంతవరకు తొందరగా బుద్ధి తెచ్చేసుకోవాలి. మళ్ళీ చేసిన తప్పు చేయకూడదు. కొన్ని ఎలా పెట్టుకోవాలి? ఇట్లా పెట్టేసుకోవాలి స్టిక్. ఎలా అయితే పేపర్ ఇలా వదిలేసి ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతుందో, పేపర్ వెయిట్ తీసుకొచ్చి పెడితే ఎలా ఎన్ని ఫ్యాన్లు తుఫాన్లు వచ్చినా ఎగరదు కదా పేపర్. అలా గురువు అనే పేపర్ వెయిట్ తీసుకొచ్చి మన మీద పెట్టుకోవాలి. ఇట్లా గురువు నెత్తి మీద పెట్టుకోమని కాదు, గురువు చెప్పిన వాక్కుని నెత్తి మీద పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? నవ్వక్కర్లేదురా? తుమ్ముకు నవ్వుతారా? చెప్పు. ఇలాంటి వాళ్ళని వెనకబడేయండి, సరేనా? తనకి వికృత రూపం ప్రాప్తించింది అన్నాడు శ్రీరాముడు. సరే, కబంధునితో మాకు రావణుడి పేరు మాత్రమే తెలిసింది. జటాయు చెప్పాడు కదా రావణుడు అనేవాడు ఇప్పటికెళ్ళాడు. అలా తెలిసింది. ఆయన ఎక్కడుంటాడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని కబంధుడిని అడుగుతున్నారు రాముల వారు. అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియదు. అసలు రావణాసుడు ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన శక్తియుక్తులు ఏంటి, ఏ ధైర్యం వల్ల వాడు ఏ ధైర్యం చూసుకొని సీతమ్మని అపహరించుకుపోయాడు. అంటే వాడికి నాలెడ్జ్ లేకుండా అయితే రాడు కదా. తెలిసి అయితే పులి అని తెలియకుండా తల్లోపల పెట్టేసి తలపోయిందిరా అంటాడు. పులిలో తల్లో పెట్టేసి, పులి నోట్లో తల పెట్టేసి అలా అనుకోడు కదా. చూస్తాడు కదా, పులి తెలుసు కదా, సింహం తెలుసు కదా రాముడని. మరి అలా చేశాడు. వాటిని చెప్పవలసిందిగా అని అడిగాడు కబంధుడిని. రాముల వారు అడిగాడు. చూడండి, రాక్షసులు కూడా సాయం చేస్తున్నారు రాముల వారికి. అంటే వాళ్ళ పూర్వజన్మ వాసన రామ స్పర్శ వల్ల వాడు రాక్షసుడు కాదు, ఇక పూర్వజన్మలోకి వెళ్ళిపోయాడు. వాడు స్మృతి చూడడానికి కబంధ శరీరం, కానీ మనసు బుద్ధి ఆత్మ అవన్నీ పూర్వజన్మ స్మృతులు తీసుకొచ్చేసాయి వాడికి. ఎలాగైతే నువ్వు చిన్నప్పుడు ఏం చేసావంటే, నేను స్కూల్లో మీకు కొన్ని గుర్తుంటాయి మీకు చిన్నప్పుడు స్కూల్ అవి. నేను స్కూల్లో ఇది చేశా చిన్నప్పుడు గాగుల్స్ ఇలా పెట్టుకొని ఫోటో దిగా, అలా ఏవో మీకు ఉంటాయి చాలామందికి. నాకు కూడా ఏమన్నాయి అవి చెప్పేటట్టుగా ఉండవు, నావన్నీ వేరేగా ఉంటాయి డిఫరెంట్గా. సమాధానంగా కబంధుడు, శ్రీరామ నాకు ఇప్పుడు దివ్య జ్ఞానం లేదు అంటున్నాడు. చూడండి, ఎందుకంటే ఈ శరీరం ఇంకా రాక్షస శరీరం. మీ స్పర్శ వల్ల నాకు కొంచెం జ్ఞానోదయం అయ్యేది, కానీ పూర్తి జ్ఞానోదయం ఇంకా అంటే నాకు మొత్తం డీటెయిల్స్ ఇంకా కనబడట్లేదు, తెలియట్లేదు.
అందుకని నా ఈ శరీరాన్ని దహిస్తే, చూసారా, ఈ శరీరాన్ని మీరు కాల్చేస్తే నా నిజరూపం వస్తుందన్నాడు. అంటే ఏది నిజరూపం? ఆత్మస్వరూపం. అంటే ఈ శరీరం తగలబడిపోతే కానీ దానిలోంచి జ్ఞానం బయటికి రాదు. రామస్పర్శతో ఆ శరీరం తగలపడి దాని నుంచి ఒక దివ్య పురుషుడిలాగా వచ్చాడు. అప్పుడు చెప్పగలనన్నాడు. కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు, మొత్తానికి శరీరాన్ని తగలెట్టేశారు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు. అదికి వచ్చాడు. సీతాదేవి దొరికే ఉపాయనని శ్రీరాముడికి చెప్పాడు. సీతమ్మవారు ఎలా దొరుకుతారు అనేది శ్రీరాముల వారికి చెప్పారు. ఎలా? ఇక్కడి నుంచి ఇలా పోండి, అక్కడ సుగ్రీవుడు హనుమంతుల వారు ఉంటారు ఋషముఖ పర్వతం దగ్గర, అలానే అక్కడికి వెళ్ళండి, ఆయన సహాయం తీసుకోండి, మీకు సీతమ్మ ఈజీగా దొరుకుతుందని చెప్పాడు. చాలు కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి రావాలంటే వసంత్ గారి దగ్గరికి వచ్చేస్తే ఇన్స్టిట్యూట్కి వస్తారని చెప్తారు. అంతేకాని డైరెక్ట్ ఇంటి దాకా అంటే కష్టం చెప్పడం. మనకి ఇక్కడ ఏమున్నాయి ల్యాండ్ మార్క్స్ లేవు, మనదే ల్యాండ్ మార్క్. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు. సుగ్రీవుడు హెల్ప్ తీసుకోండి, ఆయనతో మిత్రత్వం చేసుకోండి, మీకు హెల్ప్ అవసరం పడుతుందన్నాడు. వాలి సుగ్రీవుల కథను వివరించాడు. అన్నదమ్ముల మధ్యలో జరిగిన గొడవ కూడా చెప్పాడు. కబంధుడు చూడండి, వాడికి ఎంత ఇన్ఫర్మేషన్. రాక్షసుడు అడవిలో ఉండేదో చేతితో పట్టుకొని తింటున్నాం అనుకుంటున్నాం, వాడికి అన్నదమ్ములు కొట్టుకున్న విషయం కూడా తెలుసు వాడికి. ఎక్కడ? కిష్కింధలో. సుగ్రీవుని చేరే దారిని చూపించాడు. ఇలా వెళ్ళని సుగ్రీవుడు కలుస్తాడని చెప్పాడు. శ్రీరాముని ఇట్ట కాదు, అక్కడ ఆ దారి. శ్రీరాముని అనుమతి తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు. మొత్తానికి రాముడి యొక్క రిక్వెస్ట్ చేసి, స్వామి నేను వెళ్ళొచ్చా, ఇక మీకు ఈ సహాయం ఉపయోగపడుతుంది అనుకుంటున్నానంటే వెళ్ళమంటే రాముల వారు ఆ దివ్యదేహంతో స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. చూడండి అసలు ఎలాంటి ప్లేస్లో మనం ఉన్నాం, ఇలాంటి భారతదేశం మనం ఉంది. ఇప్పుడు అలా అవ్వట్లేదంటే మనం ఇట్లున్నాం కాబట్టి అట్లాంటివి అవ్వట్లేదు. ఇప్పుడు అవ్వట్లేదని చెప్పకూడదు, మనం ఆ ప్లేస్లో లేవు, మనం అలాంటి ప్లేస్లో లేవు. మనం ఎలాంటి ప్లేస్లో ఉంటే ఏవి జరగని ప్లేస్లో ఉన్నాం. గొప్ప గొప్ప వాళ్ళే ఉన్నారు, ఇక్కడ కూడా లేరని కాదు. అరుణాచలం వెళ్తే అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు, హిమాలయాలకు వెళ్తే అందరూ అట్లాంటి వాళ్ళే ఉన్నారు, రామేశ్వరం వెళ్తే కూడా ఉన్నారు, కాళహస్తి వెళ్తే ఉన్నారు. అంటే ఆరెంజ్గా బట్టలు కట్టేసుకొని పెద్ద జుట్టు వేయించేసుకుంటే అందరు వాళ్ళని కాదు. అర్థమైందా? అలాంటి వాళ్ళు ఉండరు అని కూడా చెప్పకూడదు, చెప్పలేము ఎలా ఉంటారు స్వామీజీలు. సరే, కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున ప్రాంతానికి చేరాడు రామలక్ష్మణులు. మొత్తానికి పంప, ఇదే కేరళ పంప, అదే పంప. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరిమాత ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయో వృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తను పులికించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్టు భావించింది. శ్రీరాముని అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది. అగ్ని కాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. అక్కడి నుంచి ఋషముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు. శబరమ్మ తల్లి ఎప్పటి నుంచో రాముల వారి కోసం వెయిట్ చేస్తాం. చూడండి తపస్సిద్ధురాలు. వారి యొక్క గురువుగారు ఉన్నారు, శబరి యొక్క గురువుగారు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడే తపస్సు చేయి, ఏదో రోజున విష్ణుమూర్తి రామావతారంలో వస్తాడు, అప్పుడు నువ్వు నీ జన్మ తరించినట్టు రామదర్శనం చేసుకొని వచ్చేయి అన్నాడు. శబరి ఆ తల్లి రాముల వారికి ఈ విషయం చెప్పి, స్వామి మా గురువుగారు ఎంతో గొప్పవారు, అది శిష్యులకు ఉండాల్సిన లక్షణం. అందుకని గురువుని ఎప్పుడు తిడుతూ ఉండడం కాదు. మా గురుగారు వేస్ట్ అనొద్దు, మనకి ఏం తెలుసు ఆయన గురించి, పెద్ద వేస్ట్ అనడానికి అనకూడదు. మనకేం తెలియదు. గురువు అని ఒక నమ్మకం ఏర్పడిందంటే అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది. అందుకని గురువు ఏం చేస్తాడు, రారా నాయన నాకు అష్టదళ పద్మ సేవ చేసుకో, బిల్వదళాలతో నా కాళ్ళు పూజించుకో, రోజు నెత్తి తెచ్చిన పాలు తెచ్చిన నెత్తి మీద పోయి అలా చెప్తాడా? తేనె గ్లాసులు తీసుకొచ్చి నా గుమ్మరి అని చెప్తాడా గురువు? అలా చేయమని కాదు, గురువు నెత్తిన మనకు వస్తే పోతాడు. అది శివుడికి చేయని చెప్తాడు గురువు. అర్థమైందా? గురు సేవ అంటే గురువు వాక్కు మీద నమ్మకం పెట్టి చేయడం. అలానే గురువుకి ద్రోహం చేయకూడదు, గురువుని హింసించకూడదు, బాధ పెట్టకూడదు. ఇవన్నీ గురుసేవలో భాగమే. అదే నేను రోజు గురుగారు మీ కాళ్ళు పెట్టండి ఒత్తుతాను, రేపు పొద్దున్న లేచినప్పుడు తిడుతుంటాను అంటే ఎలా కాళ్ళు ఎందుకు వచ్చారు, తిట్టింది ఎందుకు? ఇంకోటి, గురువుగారి నింద ఎక్కడ జరిగినా అక్కడ ఉండకూడదు. గురువుగారి నింద ఎవరైనా చేస్తుంటే అలాంటి వాడితో సహవాసం మనకి రాదు. ఇవన్నీ మనం గోల్స్లా పెట్టుకోవాలి. మా మామయ్యలే ఉన్నారు, మేనమామలే ఉన్నారు కొంతమంది, మా గురువుగారిని తిడతారు. వాళ్ళ రిలేషన్ వదులుకున్నా నేను. వాళ్ళు బాగున్నారా బాలేరా అనేది కూడా నాకు చెప్పొద్దంట. మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళని కొంతమంది. మా గురువుగారు పడరు, నాకెందుకు అట్లాంటి వాళ్ళతోని? నాకు అనవసరం. గురువుని తిట్టేవాడు, గురువుని దూషించేవాడు, గురువు మీద అభాండాలు వేసేవాడు, గురువుని చులకనగా చూసేవాడు, అర్థమైంది, అపవిత్రంగా చూసేవాడు, వీళ్ళందరితో సవాసం చేసిన వాడికి కూడా సమాన దోషం వేస్తారంట యమధర్మరాజు. తాగుబోతుతో స్నేహం చేస్తే తాగాడరా అని వేస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తాగుబోతుతో స్నేహం చేస్తే
ఆ స్నేహం చేసినప్పుడు తాగక్కర్లే, వీడు కూడా తాగాడు రా అని వేస్తాడు. అలానే పాపపు పనులు చేస్తున్న వాడితో స్నేహం చేస్తే వీడు కూడా ఆ పాపం పని చేశాడు. అందుకే రాముల వారు వాలితో స్నేహం చేయలేదు. వాలితో తలుచుకుంటే స్నేహం చేస్తే రావణాసుడు దెబ్బకి సీతమ్మ తెచ్చిచ్చేవాడు. ఎందుకంటే వాలి గురించి తెలుసు రావణాసుడికి, చెప్పుకున్నాం అంతకుముందు. మళ్ళీ చెప్పనా, వాలి ఒకసారి వాలికి ఒక గ్రేట్నెస్, సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య, సుగ్రీవుడి యొక్క అన్నయ్య వాలి అని చాలా గొప్ప పవర్ఫుల్ క్యాండిడేట్, చాలా ఎనర్జెటిక్ ఆయన. ఆయనకి ఏం లక్షణం ఉందంటే ఆయన శక్తి మీద ఆయనకు గర్వం. రోజు పొద్దున్న లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఎవరో ఒకరు ఇవాళ యుద్ధానికి రా కొట్టుకుందాం అంటాడంట. ఆయనకు అదొక హ్యాబిట్. అంటే ఆయన యొక్క శక్తి మీద గర్వం వచ్చింది. ఉట్టిగానే పొద్దున్న లేవడం, కాలకృత్యాలను తీర్చుకోవడం, యుద్ధానికి రాని ఎవరో ఒకరు పిలిచేవాడు. వచ్చి యుద్ధం ఆడి ఓడిపోయేవాడు, నవ్వుకున్నవాడు వెళ్ళిపోయేవాడు. అట్లా ఆయనకు హ్యాబిట్ లాగా అయిపోయింది. ఈ వాలి ఏమైంది, సప్త సముద్రాల్లో సంధ్యోపాసన చేస్తాడు. ఆయన గ్రేటెస్ట్ చూడండి. మన ఇంట్లోనో కొళాయి దగ్గర నీళ్ళు తీసుకొని ఓ మిత్రాయణమో 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 మిత్రాయణం చేయమంటేనే మన బతకం. ఆయన శక్తి చూడండి, మరి అంత తక్కువైన శక్తి రాలే ఆయనకి. ఆయన మెడలో సువర్ణ మాల ఉంటుంది, అది ఉన్నంతసేపు ఆయన ఎవరేం ఓడించలేరు. ఆ మాల ఏం చేస్తుంది, అవతలోడి శక్తిని ఈయనకి ఇస్తుంది. ఎవరైతే ఈయన యుద్ధానికి వస్తాడో ఆ శక్తి ఈయనకు వస్తుంది. ఇంకా వాడేం చేస్తాడు, గ్లూకోజ్ తాగినా కూడా ఏం చేయలేడు వాడు. అవునా కాదా? అర్థమైందా? అంటే నువ్వు తాగి శక్తి వచ్చినా మళ్ళీ ఇక్కడికి వచ్చింది. గ్లూకోజ్ లీటర్ తాగినా కూడా ఆ శక్తి మొత్తం ఈయనకే వెళ్ళిపోతుంది మళ్ళీ. అంటే వాలితో ఎవరు యుద్ధం ఎదురుగా వచ్చి గెలవలేరు. ఇప్పుడు అర్థమైంది రాముడు చెట్టు చాటు నుంచి ఎందుకు కొట్టాడో. అన్ని లాజిక్, ధర్మాలు అన్నీ. మరి ఇంకో డౌట్ అడుగుతాడు, రాముడు ఎందుకు చెట్టు చాటు నుంచి కొట్టాడు? ఎదురొచ్చి కొట్టాలి కదా, రాముడు అంత వీరుడు కదా అని కొంతమంది ఉంటాయి కదా. అన్ని రకాల జంతువులు కూడా ఉంటాయి, అవి అలా కూస్తూ ఉంటాయి. ఆ జంతువులకి ఏం చెప్పాలంటే, ఒరే నాయన వాలి అనేవాడు కోతిరా, కోతి జంతువురా నీలాంటిదే, అందుకే చెట్టు చాటు నుంచి కొట్టాడు రా అని చెప్పాలి ఆ జంతువుకి. రాముడి మీద రిమార్క్ వేసే జంతువుతో మనం స్నేహం చేయకూడదు. మనం శివపురాణం చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాం, శివద్రోహులు వస్తే వాళ్ళు పొరపాటు మన ఎదురు కనబడితేనే శివశివ శివశివ అని కళ్ళు ఇలా తల ఉంచుకొని వెళ్ళిపోవాలంట పక్క నుంచి. వాడు మొహం కూడా చూడకూడదంట, ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ దరిద్రం మన మొహానికి. ఎందుకు చెప్పాలా, వీడు పుణ్యాత్ముడై ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అవతల వచ్చేవాడు పాపాత్ముడు, ఎందుకు శివద్రోహి వాడు, శివుడు తిడుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, వాడికి పుణ్యమైన దర్శనం జరిగింది, వీడికేమో దిక్కుమాల దర్శనం జరిగింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీస్ అయినాయి. వాడికి పుణ్యం వచ్చింది ఎందుకంటే మహానుభావుని దర్శనం చేశాడు, వీళ్ళు ఉన్న ప్లేస్ అడిపోయింది. మన దరిద్రం వాడి మైనస్ మనకంటింది. ఇంకోటి కూడా చెప్తాను, కాళ్ళు మొక్కితే బాగుందని చెప్పి కాళ్ళు చాపేసి అందరితో మొక్కించుకోకూడదు. తెలుసా కాళ్ళు మొక్కితే ఎంత డేంజరో. కాళ్ళు ఎవరైతే మొక్కించుకుంటున్నాడో వాడు అనుష్ఠానం చేసుకోలేదు అనుకోండి. అనుష్ఠానం అంటే వాడుకున్న పూజ పురస్కారాలు ఏవో ఉంటాయి, మంత్రాలు జపాలు చేసుకోవడానికి పోతాడు వాడు డైరెక్ట్గా, టికెట్టే. అంతేకాని బాగుంది కదా కాళ్ళు ఇలా పెట్టి చాపి అలా చేయకూడదు. కాళ్ళు మొక్కితే అర్థం ఏంటి అంటే, నీలో ఉన్న నెగిటివ్ నాకు, నాలో ఉన్న పాజిటివ్ని తీసుకొని బాగుపడరా నాయన. అందుకే గురువు ఒక్కడే. గురువు కూడా ఇవాళ రేపు అందరూ కాళ్ళు మొక్కించుకోవట్లేదు, కొంతమంది భయపడుతున్నారు. అవతల ఏముందో, పరమ నీచుడు వచ్చి మొక్కాడు అనుకో, గురువుగారు చేసిన కొన్ని వేల సంవత్సరాల తపస్సు అంతా తుస్సుమని పోయింది వాడికి. ఆ నెగిటివ్ ఇటు వచ్చింది, లేనిపోయిన దాన్ని ఈయన ఇరుక్కుంటాడు, వాడు బాగానే వెలిగిపోతాడు. అంత ఈజీ కాదు కాళ్ళు మొక్కించుకోవడం. బాగుంది ఇక్కడ ప్లేసు, కాళ్ళు ఇలా బయట పెట్టి హుండీ పక్కన పెట్టుకుంటే అయిపోయాయి, జీవితాన్ని నడిపేయచ్చు అనుకుంటా. రాంగ్ అంతా. ఒక డబ్బు తీసుకున్నా కూడా లెక్క, ఒక పదార్థం పువ్వు తీసుకున్నా కూడా లెక్కే. పూలు తెచ్చంటే నా మెడలో పెడుతున్నాను, నా మెడలో వేస్తున్నాను, నా నెత్తిలో పెడుతున్నాను. పూలు కాదు కదా, స్వామికే కదా. మీరందరూ తెచ్చే పూలు నేనైతే పెట్టుకోవట్లేదు కదా, స్వామికి ఇస్తున్నా. ఆ క్రెడిట్ అయింది నాదే, ఆయన మీకు పుణ్యం చేస్తాడు. నేను ఆఫ్టర్ ఆల్ నేను మధ్యలేదు, అందుకు కదా అలా తెచ్చి సేవ చేయమని చెప్పేది. అంతేగాని నాన్న నాకు ఇక్కడ చేతికి బంగారు కడియం వేసుకోవాలనుకుంది ఎవరైనా ఇస్తారా అని అడిగానా? లేదుగా. అలా దిక్కుమాల కోరికలు కోరకూడదు. అలా ఏం చేసినా సమితికి సేవ చేయండి, దానివల్ల దేవుడు సంతోషపడతాడు. ఆయనకు అవసరాలు ఏముంటాయి అలాంటివి చేయండి అంటాం. కొంతమంది ఆయిల్ ఇస్తారు పాపం, కొంచెం ప్రసాదం కానీ తెస్తారు మన గురువారం అప్పుడు, భజనలప్పుడు. సేవ ఆయన పెట్టి మనం అందరం తింటున్నాం, అలా చేయమంటాం. కానీ లేదు మన నెలలో కొంచెం పాపం డోనర్స్ పాపం ఏదో కొంచెం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పాపం చేస్తున్నారు. అది కూడా మనం దాచిపెట్టి జాగ్రత్తగా, స్వామి ఇది నీకు వచ్చిన రూపాయి నీకే ఖర్చు చేస్తా అని ఆ సిన్సియారిటీ ఉండాలి. అప్పుడు గ్రోత్ వస్తుంది. స్వామి ఇది నీకు ఇచ్చిన రూపాయి అని చెప్పి పొట్టలో వేసుకోవద్దు ఏదొచ్చినా కూడా. రేపొద్దున హాస్పిటల్లో పెద్ద బిల్లు వస్తుంది. దేవుడు డబ్బు 1,00,000 రూపాయలు తింటే 10 లక్షల బిల్లు రెడీ విత్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద బిల్లు కట్టేవాడంతా కూడా ఎప్పుడో పక్కకి ఇలా తోసిస్తాడు. ఈ జన్మలోనో పోయిన జన్మలో ఎట్లా లోపల తోసుకున్నాడు అన్నీ. వాడి డబ్బే జీవితం అయింది. అందుకని ఆ డబ్బు ఏమైంది, లాస్ట్లో వాడి దగ్గర ఉండకుండా ఎక్కడ పోవాలో అక్కడ పోతుంది. దానికి తెలిసి ఎక్కడ పోవాలో.
లక్ష్మమ్మ వారికి తెలియదు ఏ దారిలో ఎటు పోవాలా, బాగా తెలుసు ఆవిడకి రూట్లు, రావడం తెలుసు. కొంతమంది అంటారు 6ంటికి తలుపులు వేస్తే లక్ష్మమ్మ రాదు, 6ంటికి తలుపులు మూస్తే లక్ష్మమ్మ వారు బయటికి పోదు, ఇని చెప్తారు. అలా కనబడుతుందా? అది ఏమన్నా చీమన దోమన తలుపేస్తే బయటికి పోకుండా ఉండడానికి రావడానికి? శక్తి, లక్ష్మమ్మ వారు శక్తి, శ్రీం రూపం. తలుపులేస్తే రాలేదంటే నిజంగా రావాలంటే కిటికీ ఉంది, వెంటిలేటర్ ఉంది, రాదా? సరే అలా కూడా వదిలేయండి. మన అంటే ఈజీ టర్మ్స్లో చెప్తున్నా. తలుపేస్తే వెంటిలేటర్ ఉంది, వెంటిలేటర్ కూడా రావచ్చు. తలుపు అక్కడ కంత లైట్ గ్యాప్ ఉంది, దాని నుంచి కూడా రావచ్చు. ఆమె నిజంగా నాకు హెల్ప్ చేయాలంటే అట్లా కూడా రావచ్చు. లేదు అంటే నేను ధ్యానం చేస్తున్న మనసులో ఉండి రావచ్చు, ఆత్మలో ఉండి రావచ్చు. లేదంటే ఆమెకి ఇవన్నీ అడ్డా, గోడలోంచి రావచ్చు, ఆకాశంలోంచి రావచ్చు, అగ్నిలోంచి రావచ్చు, నీళ్ళలోంచి రావచ్చు, భూమిలోంచి రావచ్చు. ఆమె ఎక్కడి నుంచి అన్నా రావచ్చు. మన మొహాన్ని దరిద్రం ఏడిస్తే తలుపులు వేస్తే తీస్తే ఆమె ఎందుకు వస్తుంది, రాదు, పోతుంది. కొన్ని గమ్మత్తు అని చెప్తుంటారు. 6ంటికి తలుపు నిజంగానే తలుపేయద్దని ఎందుకంటారంటే, మన జనరల్గా మనం కూడా అతిథి ఎవరన్నా ఆ టైంకి వస్తే తలుపులు వేసి ఉంటే శివుడు విష్ణువు అలా వస్తాడు కదా, అయ్యో పాపం ఇంట్లో తలుపేసి ఏం చేసుకున్నారు, వెళ్ళిపోతారు. వెళ్ళకూడదు, అతిథి ఇంటికి వచ్చి వెళ్ళకూడదు. మనకు 6 ఇళ్ళు ఎందుకు, 6ంటికి కాదు, ఎప్పుడు మన తలుపులు వేసే ఉంటాయి. ఇంకా కూడా పెడతాం, బివేర్ ఆఫ్ డాగ్స్ గేట్ దగ్గర. బివేర్ ఆఫ్ డాగ్స్ అంటే నిజంగా ఇంట్లో కుక్క ఉందా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుక్కలా? బివేర్ ఆఫ్ డాగ్స్ అంటే అర్థమైంది నాన్న? నాకు తెలియదు అర్థం కాదు, చెప్పండి. బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు కనబడుతుంది కదా. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఎవరి కుక్కలు? నా జనరల్ డౌట్, ఎవరి కుక్కలు? ఏమో మరి తెలీదు. లేదంటే దెర్ ఈజ్ వన్ డాగ్ నేమ్ మిట్టు ఆర్ బంటి చింటి ఏదో ఉంది కదా పేరు, ఏదో ఉంటుందా అని చెప్పి అదర్ అలాంగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అని రాస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. అలాంగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసేవాడికి బుద్ధి ఉండాలి కదా నాన్న. ఇల్లంతా కుక్కలే ఉన్నాయి అనుకుంటున్నాడు నాలంటాడు బయట. అలా కాదు కదా. ఇప్పుడు గెస్ట్ ఎలా వస్తాడు చెప్పండి? నిర్మోహమాటంగా నా ఇంటికి వస్తే కుక్కతో కనిపిస్తా అని రాసినట్టే కదా అది. నా ఇంటికి వస్తే కుక్కతో కనిపిస్తా, నాకు చెప్పకుండా రావద్దు. ఇంక నీ నీ ఇంటికి విష్ణు ఎందుకు వస్తాడు? ఇక చెప్పొచ్చేవాడు ఎవరు? ఎలక లాంటి వాడు. ఎలక లాంటి వాడు చెప్పాడు, కనబడకుండా టకటక మనం అన్నీ తీసుకొని కంతల్లో దాచిపెట్టుకుంటాడు. పోయి ఎలక నీకు చెప్పి తీసుకుపోతుంది, ఇంట్లో టమాటా ఉల్లిగడ్డ చెప్పి తీసుకుపోతుందా? వాడు ఎలక లాంటి వాడు, చెప్పొచ్చేవాడు. ఎలా ఉంటాడు? మీరండి, అబ్బా ఎంత బాగా పాడతారండి, నువ్వు రెడీగా ఉండి ఇంకా నీ దగ్గర ఏదో దొబ్బేయడానికి వాడు ఎత్తుతున్నాడు పైకి. నీ దగ్గరేపో మొత్తం వాడు స్వాహాకారం చేయడానికి వాడు నేను ఎత్తుతున్నాడు పైకి. అక్కడి నుంచి పడ్డానికి రెడీగా ఉండాలి, చూసుకోవాలి హైట్. ఎవరిని ఎత్తుతున్నారనుకో రెడీగా ఉండాలి. ఒరే నన్ను ఒక్క నిచ్చెన ఎక్కిచ్చాడు, 2 నిచ్చెనలు ఎక్కిచ్చాడు, ఒక్క నిచ్చెన నుంచి పడితే అంబులెన్స్ వచ్చి ఆటోలో తీసుకుపోవచ్చు, 2వ నిచ్చెన అయితే అంబులెన్స్లో తీసుకుపోవచ్చు, 3వది అయితే డైరెక్ట్ పైకి తీసుకుపోవచ్చు. అంత హైట్ ఎక్కిస్తున్నాడు వాడు. పడకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అందుకనే పొగడేవాడితోనే జాగ్రత్త, తిట్టేవాడే మంచోడు. ఏదైనా తిడితే 2 జరుగుంటాయి. మనలో లోపం ఉంటుంది, సరిదిద్దుకోండి, బాగుపడతాం. లేదంటే వాళ్ళ లోపం ఉంది, వదిలేయండి, క్షమించి నన్ను తిడతావా అని వెళ్ళొద్దు మీదికి. నువ్వు తప్పు చేస్తున్నావు కదా. పొగిడేవాడు అనుకో డేంజర్. ఎందుకు తెలుసా? మన దగ్గర ఏం లేకున్నా కూడా మీరండి, మీరు అసలు పరబ్రహ్మ స్వరూపులండి అన్నాడు అంటే వీడు కింద పడిపోయాడు ఆల్రెడీ. పరబ్రహ్మ స్వరూపం ఇంత ఎందుకు ఏడుస్తుంది? ఇంత దరిద్రంగా ఉంటుందా? ఉండదు. అది కనబడితే మనం ఉండవు. దేవుడు కనబడితే మనం ఉంటావా అంటే అర్థమేంటి? మనం చచ్చిపోతామని కాదు. దేవుడు నిజంగా మనం కనబడితే మనం ఉండము. ఇగో ఇది ఉందా, మనం ఉండము, అది ఉంటుంది. అది మనం అంటేనే కదా దేవుడు కనబడేది. ఈ మనం పోతుంది. యాక్చువల్ ఏదైతే నేనుందో అది ఉంటుంది. అది ఉంటేనే దేవుడు కనబడతాడు. ఇంకా బాగా చెప్పాలంటే అదే దేవుడు కాబట్టి అదే కనబడుతుంది. అదే నిజంగా దేవుడే ఎదురు కనబడ్డా లోపల ఉన్నది అదే అని తెలుసుకున్నప్పుడు ఇంక ఇది ఎక్కడుంది? చచ్చిపోయినప్పుడు శవం కాలిపోతే ఏది ఉందో అదే బూడిదయింది. అదే ఇది. చచ్చాక బూడిదుందా? అది ఇలా ఉందని చూసుకోండి. రోజు వైరాగ్యం చచ్చినట్టు వస్తుంది. చచ్చాక కాల్చేస్తారు. ఓ ఇదంతా కాలిపోయి బూడిదైపోతుంది. అదే నేను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని రాసుకుంటున్నా. ఇదే అలా అవుతుంది అనుకొని రోజు రికలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఓ దీనికా సెంటు కొట్టింది, దీనికా కొత్త బట్టలు వేసింది, దీనికా నేను గిడియాలు వేసింది. అట్లాంటి స్నానం చేయకుండా గబ్బులు వేసిపోకండి, పక్కన ఉన్నవాడు చస్తాడు. అందుకనే ఇది కూడా భగవంతుడే.
ఇది కూడా భగవంతుడే. ఎందుకంటే అదే లేకపోతే మీరు రామాయణం వింటారా? అదే లేకపోతే భగవద్గీత చదువుతారా? అదే లేకపోతే హోమాలు చేస్తామా? కర్మ కంపల్సరీ చేయాలా? భగవంతుడు చెప్పాడు కర్మ చేయాలా. కర్మ చేస్తూ చేస్తూ జ్ఞానంలోకి వెళ్ళాలి. డైరెక్ట్ జ్ఞానం షార్ట్కట్ ఏం లేదు. అర్థమైందా? ఇప్పుడు యజ్ఞం చేయాలా? చెప్పండి ఎలా చేస్తారు? మీకు ఒకటే గంట తీసి నెయ్యిపోయడమే, గంట తీసి నెయ్యిపోయడమే అంటారు. అది కాదు యజ్ఞం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఇప్పుడు నాకు కూడా అంత ఏం లేదు, నాకు అంత సీన్ లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. అష్టదిక్పాలకులు వాళ్ళ పిలవాలా, మళ్ళీ కొంచెం యజ్ఞ మంత్రాలు ఉంటాయి, హవిస్సులు ఇవ్వాలా, సమిధలు తేవాలా, అగ్నిదేవుడు ఆవాహనం చేయాలా, గణేశుడు పూజ చేయాలా. వీళ్ళందరినీ చేసుకుంటూ ఎవరైతే పెద్ద హెడ్ సుదర్శనుడు అయితే, విష్ణుమూర్తి అయితే సుదర్శనుడు ఆవాహనం చేయాలా. మళ్ళీ అలా అయితే శివుడు అయితేనేమో నంది మిగతా వాళ్ళని పిలుచుకోవాలా, ఆయన గణాలను పిలుచుకోవాలా. తర్వాత అగ్నికి ఇస్తే స్వాహ అని ఆ రుద్రమంత్రంతోనో ఆ విష్ణు మంత్రంతోనో చెప్పి స్వాహ అంటే ఈ అగ్నిదేవుడు అయ్యండి స్వామి అని ఇట్లా పట్టుకొని ఉంటాడు. అది మన సంకల్పం. మనం వేసే హవిస్సు ఆయన ఇలా పట్టుకొని భావన అది అలా చేస్తారు. అప్పుడు ఆయన టక్కుమని పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడు అవ్వంగానే తీసుకెళ్ళి ఇస్తాడు. అక్కడ పైన విష్ణుమూర్తి ఇలా శంఖంలో పట్టుకొని ఎంత బాగుందిరా అని తాగుతాడు. అర్థమైందా? ఇది ఎందుకు చెప్పా? దాని ముందు ఏం చెప్పాను? మన వైరాగ్యం రావాలంటే అలా ఫీల్ అయితే చేయాలి. శరీర ధర్మం. అందుకే శరీరాన్ని మినిమం చేయాల్సింది చేయాలి. మినిమం ఏం చేయమైంది? రోజు 3 సార్లు స్నానం చేయమైంది. ఓహమ్మో, మినిమమే 3 సార్లు. ఒక్కసారే నేను ఆలోచిస్తున్నా. అంత దరిద్రం ఇంకోట్లేదు. దరిద్రం అంతా అక్కడే ఉంది. రోజుకు 3 సార్లు స్నానం చేయాలి బిడ్డలో. 3 సార్లు 3 సార్లు స్నానం చేయాలి. పొద్దున కంపల్సరీ, రాత్రి కంపల్సరీ. మధ్యలో స్కూల్లో కుదరదు కాబట్టి గోవిందా 2 సార్లు చేయండి కనీసం. ఆదివారం వస్తే 3 సార్లు చేయండి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. సాయంత్రం అంటే మీనింగ్ తెలుసా? అసంధ్య వేళ లోపల సాయంత్రం. మనకు సాయంత్రం అంటే అర్థం ఏంటి? అర్జెంట్ ఫ్రీ ఫైర్, ఆ ఫైర్, ఈ ఫైర్ అన్నీ వెలిగించేసేసి కాల్చుకొని, చేతులు కాల్చి, వాణి కాల్చి, వీడి కాల్చి, దయ్యాన్ని కాల్చి, ఇన్ని కాల్చి 9ంటికి మెలకొచ్చి అమ్మ చలిగుందే ఆడి టైర్డ్నెస్ ఉంటుంది. స్నానానికి కూడా ఓపిక ఉండదు. వాడు అలా గురుగారు చెప్పారు కదా విభూతి రాసుకునేది, ఇలా నీళ్ళు చల్లుకొని పుండరీకాక్ష, అది స్నానం కాదు. 6ంటికల్లా అయిపోవాలి స్నానం. 8ంటికల్లా మ్యాక్సిమం 7:30, 8 కల్లా భోజనం అయిపోవాలి. అక్కడి నుంచి కడుపు మెల్లగా ఆ తిన్నది అరిగి 11ంటి వరకు ఏదో ఆకలిగా అనిపిస్తుంటుంది. అందుకని అక్కడి నుంచి ధ్యానం చేయి, సాధన చేయి అన్నారు. ఇవాళ కుదురుతుందా? ఆ టైంలో ట్యూషన్లో ఉంటాం సార్. ఎక్కడ స్నానం చేసేది? ఎక్కడ 7:30? మీరు తినేస్తారా? మీరు చంపుతున్నారు కదా ఇంపోజిషన్ అని రాకపోతే అని నా మీద వస్తారు. దాని తగ్గట్టు షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు 8:30, 9ంటికి వెళ్తారు కదా, అతిగా ఏదొద్దు. ఎక్కువ చదువులు కూడా వద్దంటున్నా. అందుకే 2 గంటలు కూర్చొని చదువుతారా? 2 గంటలు కూర్చొని చదవండి చాలు. మరీ కష్టపడి చదివేసేసి ఎందుకు? మీరు అంత గొప్పవాళ్ళు చదువులు అయిపోవాలి. సంస్కారవంతులు అయితే చాలు, కానీ గొప్ప చదువులు ఎందుకు నాన్న? ఐఐటీలు, ఐఐఎంలు అయినా సంస్కారం లేదనుకో వాడు టెర్రరిస్ట్ అవుతాడు. మంచి సంస్కారం ఉన్నవాడు జస్ట్ డిగ్రీ పాస్ అయినా గొప్పవాడు అయిపోతాడు. లేరా గొప్పవాళ్ళు? అందరూ ఏ టైంలో వాళ్ళే గొప్పవాళ్ళు ఉన్నారా? లేరు కదా. సరే, ఆ శబరి మాత వాళ్ళ గురువు గారి గురించి రాముల వారికి చెప్పింది. ఏమని చెప్పిందంటే, రామా ఇది మా గురువుగారు వేసుకున్న పూల దండలు చూడు, ఇంకా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నది. వారు గురుగారు పోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. పూలమాల ఫ్రెష్గా ఎట్లుంది? రాముల వారు ఇలా పట్టుకొని షాక్ అయ్యారు. అమ్మా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి, ఏదో ఇవాళ నిన్న వేసినట్టు, ఏంటమ్మా ఇది? ఏమన్నా రోజు ఇలా మారుస్తున్నావా అని అడిగారు. అడిగితే ఆమె అన్నది, లేదు నాయన అప్పుడు వేసుకున్న దండలే అన్నది. ఆయన తపశ్శక్తి అలాంటిది. శబరిమాత యొక్క గురువు గారి యొక్క తపశ్శక్తి అంటే ఆ పూలమాల వేసింది వాడకుండా ఫ్రెష్నెస్ మెయింటైన్ చేసే అంత తపశ్శక్తి ఉంది ఆయనకి. మంతనం అవుతుందా? అంటే గురువులు చెప్పండి, ఆ శబరిమాత వాళ్ళ గురువుగారి గురించి ఎంత గొప్ప చెప్తుంది. ఆయన దర్శనం చేసుకో వారిది, ఆ పూలమాలను తాకు అని స్వామివారు తాకి ఆశ్చర్యపోయారు రాముల వారు. ఏమి గురువులు, ఏమి వాడి శక్తి అని. అర్థమైందా? అలా మొత్తానికి అమ్మవారు ఆ శబరిమాత రాముల వారు చూస్తుండగానే తెలుసు కదా, నేను చెప్పుకున్నాను, యోగాగ్నిలో కూర్చొని తన శరీరాన్ని దహించుకొని బూడిద కుప్పలాగా అయిపోయి తనలోంచి వచ్చిన దివ్య శరీరం రాముల వారిలో లీనమైపోయిందని చెప్పాలంటే వెళ్ళిపోయింది, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. అంటే రాముల పాదాల్లో లయమైంది అని చెప్పాలి. అదే శబరిగిరీస అయ్యప్ప. శబరిగిరీస అయ్యప్ప అదే. అర్థమైందా?
అర్థమైందా? అమ్మ ఇది ఎవరు ఫోన్ చూడండి. శబరిగిరీస అయ్యప్ప, అదే రాముల వారు వచ్చి అక్కడ వెలిశారు అయ్యప్ప రూపంలో. పరబ్రహ్మం ఒకటే కదా, అలా వెలిశారు. సరే, శ్రీరాముని అనుమతి పొంది తన దేహానికి అగ్నికి ఆహుతి చేసి అగ్ని కాంతితో ఊర్ధ్వలోకాలకు జ్యోతిలాగా వెళ్ళిపోయింది అమ్మవారు. అక్కడి నుంచి అంటే శబరిమాత నేనది. అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతానికి ప్రయాణం అయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళారు? పంపా నదికి వెళ్ళారు. అదే కేరళ శబరిగిరి. చూసారు అన్నీ ఎలా లింక్ అయినాయో? కేరళ ప్రాంతంలో తిరుగుతున్నారు చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.